హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో నిజంగా హిందువులు అన్నవాళ్ళు వైసీపీకి ఓటు కనుక వేద్దామని అనుకున్నా, జగన్ ఇంకా మీరు కనుక నాయకుడు అనుకుంటూ ఉన్నా, ఒకసారి గుండెల మీద చేసుకుని మనసాక్షిని ప్రశ్నించుకోండి. ఈరోజు టీటీడీ చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు తెలుసా? మొన్న తిరుమలలో వైకుంఠ దర్శనానికి సంబంధించి తిరుపతిలో టికెట్లు ఇస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగింది కదా, దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు గోశాలకు సంబంధించి ఆ రోజు మా అధికారిగా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి అని చెప్పి మాకు తెలిసింది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఆదేశించాము, త్వరలో కేసు కూడా ఫైల్ అవుతాయి అన్నాడు. ఎందుకు ఏంటంటే అక్కడ ఏదో ఒక విధంగా హడావుడి చేయాలి, తొక్కిసలాట కారణం కావాలి, ఎవరిహాన్ చనిపోతే దాన్ని ఇంకా శవరాజకీయం చేయాలి. ఇది వాళ్ళ ప్లాన్, వైసీపీ ప్లాన్. ఈరోజు గోశాలలో గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఇదిగో ఫోటోలు అని చెప్పి వైసీపీ ప్రచారం చేశారు. ఆ గోవులు ఎక్కడంటే ఎక్కడో చనిపోయినటువంటి గోవులు ఫోటోలు పట్టుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో చనిపోయిన గోవులు అంటూ ఎంత దారుణంగా ప్రచారం చేశారంటే దాని మీద కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేయబోతున్నారు. టీటీడీ చైర్మన్ 2 సార్లు భూమన కరుణాకర్ రెడ్డి చేశారు. ఒకసారి వైఎస్ఆర్ హయాంలో, ఒకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇతను నాస్తికుడు అండ్ ఆ నాస్తికుడు అని కూడా అనను, ఇతను క్రైస్తవుడనే అంట నేను. అండ్ ఏకంగా వెంకటేశ్వర స్వామిని నల్లరాయితో పోల్చాడు. అటువంటి అతనికి అయ్యా కొడుకులు పట్టుకుని టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చారు. వీళ్ళ హయాంలో ఎంత అవినీతి అంత అవినీతి జరిగింది. ఇప్పుడుగైనా టీటీడీ కళ్ళు తెరిచి అవాకులు చవాకులు పెళ్తున్న వారిని, ఏవైతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వైరల్ చేస్తూ ఉన్నటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేయాలి. ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయాలి, అతను తీసుకెళ్ళి లోపలేయాలి. ఎవరైతే తిరుమలలో ఇదిగో ఆవులు చనిపోయినాయి, తిరుపతిలో ఆవులు చనిపోయిని చెప్పేసి మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేశారు, ఒక్కని కూడా వదలొద్దు, మొత్తం తీసుకొని లోపలేసాడు. సో మొత్తం మీకు అర్థం కావాల్సింది ఏంటిది? హిందువులు అంటే ఓట్ల కోసం బానిసగా వాడేయాలి, హిందూయిజం అంటే దాని మీద బురజల్లాలి. ఇదే ఈ వైసీపీ వాళ్ళ పని. మరీ ముఖ్యంగా జగన్ అంటే జగన్ ఫ్యామిలీ, జగన్ చుట్టుపక్కల ఉండే బ్యాచ్ మొత్తం ఇదే పని. వాళ్ళకి ప్రభువే దేవుడు, ఏసే దేవుడు, క్రైస్తవమే మతం, మిగతా కాదు, మిగతావన్నీ కూడా ఆడుకోవాలి, వాడుకోవాలి, వదిలేయాలి. ఏం మనుషులు రా బాబు.